భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మూడో రోజుకే చక్కటి ఆధిపత్యాన్ని సాధించి నాలుగవ రోజు బాదీ ఆధిక్యం దిశగా దూసుకుపోతూ ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా భారత బ్యాట్స్మెన్ అద్భుత ప్రదర్శనలు చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. నాలుగవ రోజు ఆటలో మొదట గిల్, కుల్దీప్, ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జైస్వాల్, కొత్త బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ బౌండరీలు, సిక్సర్లు బాదుతూ ఇంగ్లాండ్ జట్టుకు భారత గడ్డపై బజ్ బాల్ ఎలా ఆడాలో లైవ్ కోచింగ్ ఇస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా నాలుగవ రోజున ఆధిక్యాన్ని మరింత పెంచుకుంటూ పోయింది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ మొదటి బంతి నుంచే ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 65 పరుగుల వద్ద ఉన్న గిల్ నాలుగో రోజు మొదటి సెషన్లో కాస్త దూకుడు పెంచాడు. కుల్దీప్ యాదవ్ అతడికి చక్కటి సహకారం అందించాడు. కుల్దీప్ యాదవ్ కూడా ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ లాగే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. చూస్తుండగానే వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సరిగ్గా 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత గిల్ సెంచరీ చేస్తాడని అనుకుంటున్న దశలో కుల్దీప్ యాదవ్ అనవసరంగా పరుగు కోసం కాలిచ్చి వెనక్కి వెళ్లడంతో గిల్ అవుట్ అయిపోయాడు. గిల్ రన్అట్ అయిపోయాడు. అలా కుల్దీప్ తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకున్నాడు గిల్. దీంతో గిల్ ఇన్నింగ్స్ సెంచరీకి చేరకుండానే అర్ధాంతరంగా ముగిసింది. 151 బంతులను ఎదుర్కొన్న గిల్ 91 పరుగులు చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కుల్దీప్ యాదవ్ 27 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఇక నిన్నటి నుంచి రిటైర్డ్ హట్గా వెనుదిరిగిన యశస్వి జైస్వాల్ తిరిగి తన ఇన్నింగ్స్ను ఈరోజు ప్రారంభించాడు. అతడికి జోడీగా సర్ఫరాజ్ బరిలోకి దిగాడు. ఈ ఇద్దరు క్రీజులోకి వచ్చినప్పటి నుండి హిట్టింగ్ను డిఎన్ఏలో చేర్చుకొని బౌండరీలు, సిక్సర్లు టార్గెట్గా పెట్టుకోవడంతో ఇంగ్లాండ్ బౌలర్లు ప్రేక్షక పాత్ర పోషించడం తప్ప ఏమీ చేయలేకపోయారు. జైస్వాల్ నిన్నటి ఇన్నింగ్స్ కు కొనసాగింపుగా వీరబాదుడు బాదగా సర్ఫరాజ్ కూడా సూపర్ బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరి బ్యాటింగ్ అభిమానులకు ఎంతగానో అలరించింది. లంచ్ సెషన్ సమయానికి జైస్వాల్ 7 సిక్సర్లు, 11 బౌండరీలతో 149 పరుగులు చేయగా సర్ఫరాజ్ 21 బంతుల్లో 1 సిక్సర్, 2 బౌండరీల సాయంతో 22 పరుగులు చేశాడు. లంచ్ సెషన్ సమయానికి టీమిండియా 314 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి 440 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక రెండవ రోజు సాయంత్రం జట్టు నుండి అర్ధాంతరంగా వెళ్లిపోయిన అశ్విన్ ఈ రోజు మధ్యాహ్నం నుండి జట్టులో చేరనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇది టీమిండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.